నమస్సుమాంజలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయము విశాఖపట్నము నూతన భవనంలోకి మార్చడం జరిగింది. సో ఈ సందర్భంగా నూతన భవన ఆరంభోత్సవ ప్రోగ్రాంకి ఈరోజు అటెండ్ అయ్యాము అందరం కలిసి. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాష్ట్ర వ్యాప్తంగా 1359 శాఖలతోటి 23 ప్రాంతీయ కార్యాలయాలతోటి మరియు 1,36,600 కోట్ల వ్యాపారం మరియు 1,30,00,000 కస్టమర్లతోటి ఈరోజు రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. సంవత్సరము మే 1వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తూ 1/5/2025 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆవిర్భవించింది. 1/5/2026కి మొదటి వార్షికోత్సవం కూడా మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ సందర్భంగా గత సంవత్సరంలో విలీన ప్రక్రియను సమర్థవంతంగా కంప్లీట్ చేస్తూ బిజినెస్ కూడా చాలా చక్కగా దాదాపుగా 16,000 కోట్ల పైచిలకు వ్యాపార అభివృద్ధిని సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా గ్రామీణ బ్యాంక్ యొక్క విశిష్టత ఏంటంటే 1,359 శాఖలలో కూడా దాదాపుగా 1,170 శాఖలను గ్రామీణ ప్రాంతాల్లో కలిగి ఉన్నటువంటి ఏకైక బ్యాంకు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు. ఈ 1,359 శాఖల ద్వారా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కానీ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ కస్టమర్లకు సేవలను అందిస్తూ రాష్ట్రంలోనే ప్రాధాన్యత రంగం అంటే ప్రయారిటీ సెక్టర్ అంటారు, దాంట్లో వ్యవసాయం వస్తుంది, తర్వాత పారిశ్రామిక రంగం వస్తుంది, చిన్న మధ్యతరహా పారిశ్రామిక రంగం వస్తుంది, అలాగే మహిళలు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళకు సంబంధించి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ అవసరాలను తీరుస్తూ దాదాపుగా 92% ప్రాధాన్యత రంగానికి ముఖ్యంగా లోన్లు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా. సో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చేయూతను అందిస్తూ ఉంది. సో వచ్చే సంవత్సరం కూడా ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మా యొక్క ముఖ్యమైన ఫోకస్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మరియు మహిళా సంఘాలకు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత రంగమైనటువంటి ఈ సంవత్సరము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నిన్నటి మీటింగ్లో కూడా చెప్పింది ఏంటంటే ఫిషరీసు, అక్వా రంగము మరియు ఎంఎస్ఎంఈ రంగం, ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఉన్నారు. ఈ రంగంలో మేము కూడా ఈ సంవత్సరము ఎక్కువ ఫోకస్ పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి లాస్ట్ మైల్ వరకు ఉన్నటువంటి సేవలను ఉన్న వాళ్ళకు కూడా మా సేవలను మేము అందించాలి.